ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. నీ ఉచితమైనటువంటి కృపను బట్టి, నీ అపారమైనటువంటి ప్రేమను బట్టి, నీ కృపాసనం ఎద్దకు మేము చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం. ఈ కార్యక్రమం ప్రారంభ ప్రార్థన మొదలుకుని దీవెన వరకు మీరే అధ్యక్షత వహించి సమస్తమును క్రమముగాను మర్యాదగాను పరిశుద్ధంగాను జరిపించుకుని మీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 71వ కీర్తన పాడుకుందాం. నీవు నా దేవుండవై యున్నావు యేసు నాదని విలబ్రోవవే, నన్ను గావవే నీ విలబ్రోవవే, నన్ను గావవే. పాపమానవ శాప భారమునోపి సిల్వను పడిన క్షేమాధిపతి, సర్వభూపతి క్షేమాధిపతి, సర్వభూపతి. శ్రేయమౌకాయంబు భక్తులకీయ సిద్ధము చేయు యేసు నాయక, మోక్షదాయక యేసు నాయక, మోక్షదాయక. నీవు నా దేవుండవై యున్నావు యేసు నాదని విలబ్రోవవే, నన్ను గావవే నీ విలబ్రోవవే, నన్ను గావవే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొనొచ్చును. అప్పుడు నేను దేవుని బలినొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగు జీవి దేవుని ఎదుకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభు సన్నిధిని నాయతి క్రమములు నేనొప్పుకుందునను కుంటిని. మా సృష్టికర్తవు విమోచకుడు అయిన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులము మేము స్వాభావికంగా పాపులు మరియు అపవిత్రులు మరియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తామనియు నీ ఎదుట ఒప్పుకొనిచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరం గల నీ యొద్దకు ఆశ్రమానికి వచ్చున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనితైకి కుమారునిచ్చిన మిగిలి కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను
మా యందు నీ పరిశుద్ధాత్మలను వృద్ధి పొందింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమెన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తుల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించుచున్నాడు. ఆయన నామందు విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారులకుడకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికి దయచేయము. ప్రారంభగీతము చదువుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన మూలముగాను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నది. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందునట్లు మహిమ కలుగును గాక. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగును ఉన్నతమైన ఘన స్థలము లందున ఇలకు సమాధానం నరుల కాయనదయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలా పరిపూర్ణ శక్తి గల పరమా జనకా నీను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు
విధాలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతానిచ్చుచున్నాము. ఏక కుమారా యేసు ప్రభువా, యెహోవా తనయా, లోక పాపము మోయు ఏక దేవునితోనే పిల్లవామును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థించుకుందాము. సర్వశక్తి గల నిత్యుడు అయిన దేవా, నిజమైన విశ్వాసము కలిగి నిత్యత్రిత్వం యొక్క మహిమను తెలుసుకున్నట్టుకై దైవ ప్రభావము గల నీ శక్తిని బట్టి ఏకత్వమును ఆరాధించుటకును నీ సేవకులమైన మాకు కృపను అనుగ్రహించున్నావు. ఈ విశ్వాసమునందు మమ్మను స్థిరపరిచి కీడులన్నిటి నుండి కాపాడమని సదాయక దేవుడు వై యుగములు జీవించుచు పరిపాలించునుడు నిన్ను వేడుకొనిచున్నాము. ఆమేన్. త్రిత్వం తర్వాతి మొదటి ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంత పర్యంతము. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మర్త్య దేవా, మమ్మును కనికరింపుము. త్రిత్వము తరువాతి మొదటి ఆదివారమునకే ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము 1వ తిమోతి 6వ అధ్యాయము 6-19 వచనములు ఈ విధముగా ఉన్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము.
కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదము. ధనవంతులవుటకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తులను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. నిత్య జీవము చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారుడైన దేవుని ఎదుటను పొంతు పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండునుగాక. ఆమేన్. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునే ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. దేవుని ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. త్రిత్వంలోని మొదటి ఆదివారం కొరకే ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 12వ అధ్యాయము 13 నుండి 21 వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా, నీకు మహిమా కలుగును గాక. ఆ జనసమూహంలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితంలో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయనను అడుగగా, ఆయన ఓయి, మీ మీద తీర్పరణిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించినని అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్తపడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేనేలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండునని చెప్పెను. ఇంతటితో సువార్త పాఠ్యభాగము ముగిసి ఉన్నది. ఓ క్రీస్తు, నీకు స్తోత్రం.
స్తోత్రము కలుగును గాక. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 638వ కీర్తన పాడుకుందాం. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షేమము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమగోరుడు పంపుము క్షేమము, ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము, ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితి, ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయ దేవాని చేరితి, దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము, దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, దూరాదేశములో నా భాగంలో నన్ను కొలుచు తప్పితి మార్గము, తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల తరినే దారిద్ర్యము, దాక్షిణ్యమూర్తి నీ దయనాపై కురిపించి ధన్యుని చేయుము, దాక్షిణ్యమూర్తి నీ దయనాపై కురిపించి ధన్యుని చేయుము, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మన తండ్రి అయిన దేవునియు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉచితమైనటువంటి కృపను బట్టి మీతో కలిసి ఈ రీతిగా త్రిత్వంలోని మొదటి ఆదివారంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ఈ రీతిగా ధ్యానించడానికి ప్రభు నాకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి ముందుగా త్రియేక దేవునికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అదే రీతిగా ఈ కార్యక్రమాన్ని వినిచినటువంటి మీ అందరికీ కూడా మన రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభాలు నేను తెలియజేస్తున్నాను. ఈ దిన ధ్యానం కొరకు అనుగ్రహించబడిన స్వార్థ వాక్య భాగము అపోస్తుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. నీ కృపాస్థానం ఎద్దకు మేము చేరి ఉండగా నీ పరిశుద్ధమైనటువంటి వాక్కులు మాకు అనుగ్రహించి
మీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ దిన 3 వాక్య భాగాల్ని ఉద్దేశించి నా సెర్మన్ కొరకు ఏర్పాటు చేసినటువంటి టైటిల్ని ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, లైఫ్ ఆఫ్ ట్రూ క్రిస్టియన్, నిజ క్రైస్తవుని జీవితాన్ని ఉద్దేశించి నా సెర్మన్ కొరకు 3 పాయింట్స్ని ఏర్పాటు చేసుకున్నాను. ఫస్ట్ పాయింట్, ద క్రిస్టియన్ కంపాషన్. సెకండ్ వన్, ద క్రిస్టియన్ కాండక్ట్. థర్డ్ వన్, ద క్రిస్టియన్ సర్కిల్. నిజ క్రైస్తవుని జీవితానికి ఉండవలసినటువంటి మొట్టమొదటి అర్హతను ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఎందుకంటే ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకురాలేదు, ఈ లోకంలో నుంచి మనం ఏమీ కూడా తీసుకుపోలేము. కనుక మనకి జీవితంలో సంపాదించుకోవాల్సినటువంటి విషయాలను ఈ దినాన్ని మనం ఆలోచన చేసుకుంటే, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును మనం సంపాదించుకోవాల్సినటువంటి అవసరతలు మనకు ఎంతైనానూ ఉన్నవి అనేటువంటి విషయాన్ని ఈ దిన పత్రిక వాక్య భాగంలో పౌలు గారు తిమోతికి జ్ఞాపకం చేసినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. మనకి ఈ సమయంలో ద క్రిస్టియన్ కంపాషన్ గురించి మనం ఆలోచన చేసుకుంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తే, మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనిడి. కనుక ఈ సమయంలో ద క్రిస్టియన్ కంపాషన్ గురించి మనం ఆలోచన చేస్తూ ఉండాలి. కనికరము అంటేనే లవింగ్ ఫర్ గాడ్ షేక్ ఈజ్ కీ టు ఇటర్నల్ లైఫ్. దేవుని నామం పేరట ఇతరులకు సహాయం చేయటం అనేటువంటిదే నిత్య జీవం. సువార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నిత్య జీవానికి నేను వారసుడిగా ఉండటానికి నేను ఏ మంచి కార్యం చేయాలని ప్రభువుని ఒక వ్యక్తి అడిగినప్పుడు ప్రభు చెప్పినటువంటి సమాధానం మనందరికీ తెలుసు. అందుకు అతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుకునే ఉంటిని. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమునందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పెను. యవనస్తుడు మిగిలిన ఆస్తి కలిగినటువంటి వాడు కనుక ప్రభు చెప్పినటువంటి మాట విని వాడు దుఃఖపడుచు వెళ్ళిపోయినటువంటి విధానం ఈ వృత్తాంతంలో మనం చూస్తూ ఉంటాం. ఇదేనని క్రైస్తవ జీవితంలో మన యొక్క బ్రతుకులు కూడా దాదాపు ఇదే రీతిగా ఉన్నాయనేటువంటి విషయాన్ని ఇదేనని మనం ఆలోచన చేయాలి. లవ్ దోస్ హ్యూమన్ బీయింగ్ హూ వెంట్ నీడ్. ఎవరైతే అవసరతలో ఉన్నారో అట్టి ప్రజలకు మనం సహాయం చేయడానికి మనం ఇష్టపడగలిగినటువంటి క్రైస్తవ బిడ్డలుగా మనం ఉండాలి. నాట్ ఓన్లీ ఓన్ అవర్ ఓన్ ఆర్ నాట్ ఓన్లీ హూ ఆర్ గుడ్. మన సంతతి వారికే మాత్రమే కాదు, మన సంతతి వారు కాకపోయినప్పటికీ కూడా వారు అవసరతలో ఉన్నప్పుడు వారికి పట్ల మనము బాధ్యత కలిగి ప్రేమ కలిగినటువంటి క్రైస్తవ బిడ్డలుగా మనం ఉండాలి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో, ఎవడునూ తన కొరకే కాదు ఎదుటివాని కొరకు కూడా మనము జీవించాలనేటువంటి మాటను ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి మొదటి లేఖలో మనకు జ్ఞాపకం చేస్తున్నారు. లెట్ నో వన్ సీక్ హిజ్ ఓన్ బట్ ఈచ్ వన్ ద అదర్స్ విల్ బీయింగ్. మనం ఇతరుల కొరకు ప్రయాసపడగలిగినటువంటి క్రైస్తవ సంఘముగా ఉండాలనేటువంటి విషయాన్ని పౌలు గారు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నారు. యూ కెన్ నాట్ లవ్ గాడ్ అన్లెస్ యూ లవ్ పీపుల్. ఈ దినాన్ని మన సహోదరులను ద్వేషిస్తూ నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటే గనక అది నిజమైనటువంటి క్రైస్తవం కాదు. మన అబద్ధికులుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నామనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. లివింగ్ ఈజ్ లవింగ్, లవింగ్ ఈజ్ గివింగ్. జీవించడం అనేటువంటిదే ప్రేమించడం, ప్రేమించడం అనేటువంటిదే ఇవ్వడం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. టేకింగ్ ఈజ్ మెటీరియల్, గివింగ్ ఈజ్ స్పిరిచువల్. తీసుకోవటం అనేటువంటిది ఒకవేళ లోక సంబంధమైతే కనుక ఇవ్వటం అనేటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి విషయాన్ని దినాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే పౌలు గారు అపోస్తుల కార్యముల గ్రంథంలో 20వ అధ్యాయం 35వ వచనంలో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇట్ ఈస్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దెన్ టు రిసీవ్. ఈ దినాన్ని చాలామంది కూడా తీసుకోవడానికి చాలామంది ఇష్టపడుతున్నారు, కానీ వారికి కలిగి ఉన్న దాంట్లో ఇతరులకు పంచిపెట్టడానికి ఏమాత్రం కూడా ఇష్టపడట్లా. కనుక ఈ దినాన్ని మనము ఎటువంటి మాదిరి క్రైస్తవ్య జీవితంలో ఉన్నామనేటువంటి విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయగలిగినటువంటి క్రైస్తవ బిడ్డలుగా మనం ఉండాలి. ఇంతవరకు మనము క్రిస్టియన్ కంపాషన్ గురించి మనం విన్నాం, కనికరం గురించి. కానీ నా సర్మన్లో సెకండ్ పాయింట్ని ఆలోచన చేసుకుంటే
ద క్రిస్టియన్ కాండక్ట్, క్రైస్తవ్యం యొక్క నడత ఏ రీతిగా ఉండాలి. కనుక ఈ సమయంలో ఈ మాటను ఉద్దేశించి 3 విషయాలు నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. మొదటిది ఐరన్ రూల్, రెండవది సిల్వర్ రూల్, మూడవది గోల్డెన్ రూల్. ఈ ఐరన్ రూల్ గురించి మనం ఆలోచన చేసుకుంటే, మైట్ మేక్స్ రైట్ అంటే బలవంతునిదే రాజ్యం. జస్టిస్ నథింగ్ ఎల్స్ దెన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్ట్రాంగర్. ఎవడైతే బలవంతుడిగా ఉంటున్నాడో, ఎవడైతే బలంగా ఉన్నాడో వానిదే రాజ్యం. వాట్ ఈజ్ దైన్ ఈజ్ మైన్. నీది నాది, నేను లాక్కుంటాను ఎందుకంటే నేను బలవంతుడను. ఇది నా పాత నిబంధన వాక్య భాగంలో ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23 నుంచి 24లో ఒక 3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి దాన్ని మనం ఆలోచన చేసుకుంటే, జ్ఞానం కలిగినటువంటి వాడు జ్ఞానాన్ని బట్టి అతిశయించడం మంచిది కాదు, లేక బలవంతుడైనటువంటి వాడు వాడుకున్నటువంటి బలాన్ని బట్టి అతిశయించడం మంచిది కాదు. మూడో విషయాన్ని మనం ఆలోచన చేసుకుంటే, ఐశ్వర్యవంతుడు తనకున్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించడం మంచిది కాదనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినాన్ని దేనిని బట్టి మనం అతిశయించాలనేటువంటి విషయాన్ని కూడా ఇది నా పాత నిబంధన వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించున్న యెహోవాను నేనే అని నన్ను తెలుసుకుని, నన్ను పరిశీలనగా తెలుసుకునేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వానిని బట్టి నేను ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను అనబడిన మాటలు మనం చూస్తున్నాం. కనుక ఈ దినాన్ని బలవంతులమైనటువంటి మనము ఇతరులను దోచుకునేటువంటి వారముగా, ఇతరులకు రావాల్సినటువంటి రీసోర్స్ని మనం కబ్జా చేసేటువంటి బలవంతులుగా ఈ దినాన్ని మనం ఉంటే, ప్రభు అంటున్నాడు వెర్రివాడ అంటున్నాడు ఈ దినాన్ని, ఒరే ఫుల్. ఎందుకంటే ఆ రీతిగా తను తాను హెచ్చించుకునేటువంటి వ్యక్తిని గురించి, గొలియాతుని గురించి మనందరికీ కూడా తెలుసు. గొలియాతు జీవితంలో కూడా వాడుకున్నటువంటి బలాన్ని బట్టి అతిశయించాడు, గర్వించాడు. కానీ దేవుని మీద ఆధారపడి ఈ లోకంలో ఆ వ్యక్తి మీదకి వెళ్ళినటువంటి డేవిడ్ని ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే విజయాన్ని సాధించినటువంటి వ్యక్తిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. రెండవది సిల్వర్ రూల్. ఈ సిల్వర్ రూల్ కూడా చాలా ప్రమాదకరమైనదే. ఎందుకంటే ఈ సిల్వర్ రూల్ని పాటించేటువంటి వ్యక్తుల గురించి మనం ఆలోచన చేసుకుంటే, డూ నాట్ అదర్స్ వాట్ యూ వుడ్ నాట్ హ్యావ్ టు డూ యూ. నీవు ఇతరుల కొరకు ఏమీ చేయు, ఇతరుల నుంచి నీవేమి ఆశించుకోవడం ఉండటం కూడా అదేదో మంచిది అనుకుంటాం. కనుక ఈ దినాన్ని ఇతరుల ద్వారా నేను ఏమీ పొందుకుంటలేదు కనుక నేను కూడా ఇతరులకి ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదనేటువంటి ఆలోచనతో మనం ఉన్నాం. కానీ క్రైస్తవ్యానికి తగినటువంటి జీవితం ఇది కాదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బీయింగ్ క్రిస్టియన్ కన్సెంట్స్ ఇన్ నాట్ డూయింగ్ క్రిస్టియన్ థింగ్స్. కొన్ని పనులు చేయకుండా ఉండటమే క్రైస్తవ్యం యొక్క ముఖ్య ఉద్దేశాలు అనుకుంటాం. అంటే పరిశుద్ధమైన గ్రంథంలో దుష్టులకు దూరంగా ఉండమని చెప్పింది, దుష్టులతో సహవాసం చేయొద్దని చెప్పేసినటువంటి మాటలు మనందరికీ కూడా తెలుసు. మంచిదే దుష్టులకు దూరంగా ఉండటము, దుష్టులతో సహవాసం చేయటం అనేటువంటిది కూడా మంచిది కాదు. కనుక మన పొరుగు వారిని అందరినీ కూడా దుష్టులతో మనం కంపేర్ చేయటం అనేటువంటిది కూడా దేవునికి విరుద్ధమైనటువంటి కార్యం. నో సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టు అదర్ పీపుల్స్. ఈ దినాన్ని ఇతరుల పట్ల బాధ్యత లేనటువంటి వారముగా, నా పొరుగువాడు ఎవడో నాకు తెలిసినప్పటికీ కూడా వాడికి సహాయం చేయలేనటువంటి దుస్థితిలో నేనున్నానేమో. కనుక వాట్ ఈజ్ మైన్ ఐ విల్ కీప్ ఇట్. నాది నాదే, నాది నా దగ్గరే ఉంచుకుంటాను, ఇది నేను సంపాదించుకున్నాను అంటే కుదరదు. ఎందుకంటే నీకు ఏది కలిగి ఉన్నప్పుడు కూడా అది నీది కాదు, అది దేవుడు నీకు అనుగ్రహించాడనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ దినాన్ని అటువంటి ఆలోచన ఉద్దేశం లేనటువంటి వారముగా, ఇది నాది, నాది నాకే చెందాలి, నా బిడ్డలకు చెందాలనేటువంటి ఆలోచనతో ఉంటే గనక ఈ దినాన్ని, దీని సువార్త వాక్య భాగంలో 12వ అధ్యాయం 15వ వచనంలో, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండిను, అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఎలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణంతో నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని నీకు సమకూర్చబడి ఉన్నది,
సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందని అనుకుంటున్నాను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పెను. కనుక ఈ దినాన్ని ఈ ధనవంతునితో ప్రభు చెప్పుచున్నటువంటి మాట ఏమిటంటే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకు తానే సమకూర్చుకునేవాడు అలాగే ఉన్నాడని ఈ ఉపమానంలో చెప్పినటువంటి మాటలు మనం విన్నాం. కనుక ఈ సిల్వర్ రూల్లో చాలామంది కూడా వారికి ఇచ్చినటువంటి ఉద్యోగం ఏమిటి, వారికి ఇచ్చినటువంటి వ్యవసాయం ఏమిటి, వారికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏంటి, ఇవన్నీ కూడా నేనే సంపాదించుకున్నాను అనేటువంటి అతిశయోక్తి కలిగినటువంటి వారుగా ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా ప్రభు మనకు ఉచితంగా అనుగ్రహించడనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుగురించే ఈ దిన పాత నిబంధన వాక్య భాగంలో భూమి మీద కృప చూపుచున్నటువంటి దేవుని నేనే అనేటువంటి విషయాన్ని మొదటగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క కృప లేకపోతే ఈ ఉద్యోగము, ఈ వ్యవసాయము, ఈ ఆస్తి సమస్తం కూడా మనదే కాదనేటువంటి విషయాన్ని ఈ దినాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఈ దినాన్ని సమృద్ధిగా మనకు పంట పండిందంటే దేవుని యొక్క కాపుదలది. దేవుడిచ్చినటువంటి వర్షాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి వాతావరణాన్ని బట్టి, దేవుడు ఏ విధమైనటువంటి తెగులు అనేటువంటిది ఆ పంటకు రాకుండా కాపాడినటువంటి విధానాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతను మనం కలిగి, మందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచువారు కాక, అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుచున్నాను. కనుక ఈ సమయంలో క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనం, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ ఉద్యోగాలేంటి, వ్యవసాయాలేంటి, సమస్తము కూడా ఇహమందు ధనవంతులుగా ఉన్నటువంటి మనము గర్విష్ఠులముగా కాక, అస్థిరమైనటువంటి ఈ ధనమునందు నమ్మిక ఉంచేటువంటి వారముగా కాక, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ఈవులను, ఈ రీసోర్స్ని సమస్తమును దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడి ఉన్నవనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునొచ్చు. జక్కయ్య తన యొక్క జీవితంలో ప్రభువుని అంగీకరించిన వెంటనే, నా ఆస్తిలో సగ భాగము పేదలకు ఇస్తాను, మిగిలినది ఒకవేళ ఎవరి దగ్గర అయినా వ్యతిరేకంగా దౌర్జన్యంగా ఒకవేళ నేను తీసుకుంటే కనుక 1కి 4 నేను ఇస్తాననేటువంటి విషయాన్ని మనం విన్నాం. వెంటనే ప్రభు జక్కయ్య గురించి మాట్లాడినటువంటి మాట మనకు తెలుసు. టుడే సాల్వేషన్ హ్యాస్ కమ్ టు దిస్ హౌస్ బికాస్ హీ ఆల్సో ఈజ్ ఏ సన్ ఆఫ్ అబ్రహాం. జక్కయ్య ఎందుకు అబ్రహాం కుమారుడిగా తీర్చబడ్డాడంటే, అబ్రహాముకు ఉన్నటువంటి క్రియలు తన యొక్క జీవితంలో ప్రభుని కలిగి ఉండటం ద్వారా పొందుకుని ఉన్నాడు. కనుక ఆయనను, ఆయన ఇంటిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా రక్షణ అనుభవంలోకి వెళ్ళినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ సమయంలో, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో, ఈ క్రైసిస్లో మనం ఇతరులకు ఎంతవరకు సహాయపడటానికి మనం ఇష్టపడుతున్నాం. చివరిగా ఈ గోల్డెన్ రూలింగ్ గురించి జ్ఞాపకం చేసుకుని వాక్యాన్ని మనం ముగించుకుందాం. వాట్ మోర్ ఐ కెన్ డూ. మన జీవితంలో మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే, ఇంకా నేను ఏమీ చేయాలి ఇతరులకు. క్రిస్టియానిటీ ఈజ్ మోర్ దెన్ గోయింగ్ టు చర్చ్ అండ్ ఆఫరింగ్ ప్రేయర్స్. క్రైస్తవ్యం అనేటువంటిది కేవలము వారానికి ఒకసారి దేవాలయానికి వెళ్ళి మనము ఆరాధించి దేవునికి కానుక వేసి వచ్చేయటం అనేటువంటిది కాదు. గివింగ్ వన్ సెల్ఫ్ టు అదర్స్. వాట్ ఈజ్ మైన్ ఈజ్ డైన్. నాది నీది మనం పంచుకుందాం. వీ విల్ షేర్ ఇట్. మన క్రైస్తవ జీవితంలో మనకు కలిగి ఉన్నది ఏది కూడా ఇది మనది కాదు, దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించాడనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకునొచ్చు. వీ విల్ షేర్ ఇట్. లివింగ్ ఈజ్ లవ్వింగ్, లవ్వింగ్ ఈజ్ గివింగ్. జీవించడం అనేటువంటిదే ప్రేమించడం. ప్రేమించడం కొరకే దేవుడు మనల్ని సిద్ధపరిచి ఉన్నాడు. గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్, యువర్ ఎవరి నీడ్. ప్లీజ్ చెక్ ఆన్ పీపుల్ అరౌండ్ యూ. ఎవరి జీవితంలో ఎవరు ఏ అవసరతను మనం కలిగి ఉన్నారు బిడ్డలు, వారికి మనం సహాయపడదాం. ఎందుకంటే దేవుడు మన లెక్క అడుగుతాడు రేపు దినాన్ని. చెక్ ఆన్ పీపుల్ ఇన్ దేర్ నీడ్స్ సో దట్ గాడ్ విల్ నాట్ క్రాస్ చెక్ యూ. దేవుడు నేను లెక్క అడిగినప్పుడు, దేవుడు నీకు ఇచ్చినటువంటి సమృద్ధిలో నుంచి నీ ఇతరులకు ఎంతవరకు సహాయపడ్డావు అనేటువంటి విషయాన్ని రేపు దినాన్ని అడుగుతాడు. కనుక
ఈ దినాన్ని మనము తినుము త్రాగుము సుఖించుము ఇటువంటి ఆలోచన కాక ఇట్ ఈస్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దెన్ టు రిసీవ్, కనుక మనం పుచ్చుకునేటువంటి వారంగా కాక ఇచ్చేటువంటి క్రైస్తవ బిడలగా ఐరన్ రూల్, సిల్వర్ రూల్, గోల్డెన్ రూల్ దేనికి చెందినటువంటి బిడలుగా మనం ఉన్నాం. ఇదేనా గోల్డెన్ రూల్కి చెందినటువంటి బిడలుగా మనం లేకపోతే కనుక నిత్య జీవానికి మనం వారసులుగా లేము. కనుక ఈ దినాన్ని నిత్యత్వానికి వారసులుగా మనం ఉండాలంటే కనుక నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును కలిగినటువంటి బిడలుగా లైఫ్ ఆఫ్ ట్రూ క్రిస్టియానిటీని కలిగినటువంటి క్రైస్తవ బిడలుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా తోడై ఉండి సంరక్షించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నాయంతరంగములో స్థిరమైన మనస్సును తగుదా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణనంగా మున్న కుమారలా పుట్టించుము, సమ్మతి గల మనసు కాలుగ చేసి నన్ను దృఢపరచుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. నీ కృపాస్థానం మీదకు మేము చేరి ఇంతవరకు నిన్ను స్తుతించి నిన్ను మహింపరిచి ఈ రీతిగా నీ సన్నిధిలో కొద్ది నిమిషాలు మేము నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం. ఈ కార్యక్రమాన్ని వినిచినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం. నాయన, నీ ప్రియుడికి ఏ విధమైన అవసరతలో నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు అటు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని నీ సహాయాన్ని బిడ్డలకు అనుగ్రహించి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని అడుగుతున్నాం. ఈ కరోనా సమయంలో అనేక విధాలుగా ఆర్థిక ఇబ్బందులు పడుచున్నటువంటి బిడ్డలందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అటు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కలిగినటువంటి సమస్త బలహీనతలు, సమస్యలన్నింటిని కూడా మీరు తీసివేసి ఇదిగో నేను మంచి సమృద్ధిలో బిడ్డలు సంతోషంగా, ఆనందంగా నీ నామాన్ని స్తుతించడానికి నీ సహాయాన్ని నీ ప్రియులకు అనుగ్రహించమని అడుగుతున్నాం. అదే రీతిగా తండ్రి, ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో అటు బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీ నామంలో శక్తి ఉంది, నీ నామంలో గొప్ప ప్రభావం ఉంది, నీ నామంలోనే మేము సమస్తం కూడా మేము పొందుకుంటున్నాం. కనుకనైనా నీ నామంలో బిడ్డలను స్వస్థపరిచి నీ చిత్తమైతే త్వరలో మేమందరం కూడా సంతోషముగా, ఆనందంగా నీ మందిరంలో చేరి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి పర్యంత వరకు కూడా నీ సంరక్షణలో మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, నీ మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు బిడ్డలకు అనుగ్రహించి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని యేసు నామమున మిక్కిలి వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధన నుండి దుష్టుని తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవెను తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక.
ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని దింపజేసి నీకు సమాధానమును కలుగు చేయనుగాక.